నెక్స్ట్ బ్రేకింగ్ సెక్రటేరియట్ ఫైర్కు సంబంధించిన బ్రేకింగ్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. అయితే కుట్ర కోణం పైన కూడా దర్యాప్తు కంటిన్యూ అవుతున్నట్టుగా మంత్రి అనిత ప్రకటించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది ప్రభుత్వము. సచివాలయం మొత్తము ఫైర్ ఆడిట్ కూడా చేయడమే కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మంత్రి అనిత. అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్గా తీసుకొని పక్కన పెట్టేట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. సచివాలయంలోని 2వ బ్లాక్లో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలుంచే రూమ్లో ఈ ప్రమాదం జరిగింది. ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మంటల్ని అదుపు చేశారు. బ్యాటరీల మెయింటెనెన్స్లో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే కుట్రకోణం పైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా ప్రకటించారు మంత్రి అనిత. 2వ బ్లాక్లో అగ్ని ప్రమాద బ్యాటరీ రూమ్ని పరిశీలించారు సిఎస్ విజయానంద్. భద్రతా అధికారులకు సూచనలు ఇచ్చారు సిఎస్. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా. వసంత్, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటటువంటి సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అంటే సీఎం బ్లాక్ సమీపంలోనే సెకండ్ బ్లాక్ ఉంటుంది, 3rd, 4th, 5th బ్లాక్, మొత్తం 5 బ్లాక్లు సెక్రటేరియట్లో ఉంటాయి. అందులో సెకండ్ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరగా అంటే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిన నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఘటన ప్రాంతంలో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంలో భాగంగా లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతాం. అందులో భాగంగా ఫారెన్సిక్ బృందాన్ని కూడా అక్కడికి పిలిపిస్తూ ఉంది. అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది, కీలకమైనటువంటి ఫైల్స్, ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు సంబంధించిన పేషీలు, ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మొత్తం కూడా సెక్రటేరియట్ కేంద్రంగానే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి అన్ని వ్యవహారాలను చూస్తారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని సున్నితంగా తీసుకున్నటువంటి అవసరం లేదు అని ప్రధానంగా హోంమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఫైర్ డీజీతో పాటుగా జేడీ పొలిటికల్ సెక్రటరీ, హోంమంత్రితో పాటు సిఎస్ విజయానంద్ కూడా పరిశీలించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించడంతో పాటుగా ఫైర్ ఆడిట్ జరిపించాలంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన పైన ఏదైనా అనుమానం ఉంటే కనుక అందుకు సంబంధించి మరికొన్ని వివరాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఫారెన్సిక్ బృందాన్ని కూడా పిలిపిస్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఇటు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా హోంమంత్రి స్పష్టం చేస్తారు. అందులో భాగంగానే ఫారెన్సిక్ బృందం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ ఘటన వెనుకున్న కోణాన్ని కూడా వెలుగులో తీసుకునే రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్కసారిగా సెకండ్ బ్లాక్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు మొత్తం తగలబడిపోవడంతో కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ఫైల్స్ కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ అక్కడ కూడా జరగలేదు ప్రధానంగా నిర్ధారణకైతే వచ్చారు. ఆల్ రైట్ వసంత్.